పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తాను. ఈరోజు వీడియోలో మీకు ఒక సిరీస్ అన్నమాట. ఒక చిన్న మ్యారేజ్కి వెళ్ళామండి, నార్త్ ఇండియా వెళ్ళాము. అంటే ఈయన చదువుకునేటప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అనమాట. ఆ ఫంక్షన్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి. ఈరోజు అయితే మీకు హల్దీ ఫంక్షను రోజు జరిగిన సందడి ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అక్కడ అందరికీ రూమ్స్ అరేంజ్ చేశారు. ఇంకా రూమ్లో మేము వెళ్ళడం ఈసారి బై రోడ్ కాకుండా బై ఎయిర్ వెళ్ళాము. ఇంకా అక్కడ అంతా కూడా లగేజ్ పెట్టేసుకొని చిన్న రూము, ఫ్రెష్ అయ్యి మామూలు డ్రెస్ అది ఏం చేంజ్ చేసుకోలేదు, జస్ట్ ఫ్రెష్ అయ్యి వెళ్ళామన్నమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి సాయంత్రం ఈవెంట్కి వెళ్ళామండి. ఆ డేలో అయితే అంత హల్దీ అంటే వాళ్ళకి ఏంటంటే మనకులాగా హల్దీ అంటే పసుపు కొట్టడం అట్లా కాదు, మనకి పెళ్లి కూతురు చేసే ఫంక్షన్ ఉంటుంది కదా, ఆ టైప్ అన్నమాట. ఇంకా అందరూ అక్కడ విలేజ్కి దగ్గరలోనే వాళ్ళది ఫామ్ హౌస్ ఉందన్నమాట. ఆ ఫామ్ హౌస్లోనే ఈవెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇంకా అక్కడ మామూలుగా ఏంటంటే ఏ అకేషన్స్ అయినా కానీ వాళ్ళు డోల్తోటి ఇట్లా వాళ్ళకి సంబంధించిన పాటలు అవి ఉంటాయి కదండి, అవి పాడతారు. ముందు అక్కడ లేడీస్ అందరూ గ్యాదర్ అయ్యి అవన్నీ పాటలన్నీ అయిపోయిన తర్వాత హల్దీ అనేది జరిగిందండి. అయితే హల్దీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ సంగీత్ లాగా పెట్టుకున్నారనమాట. సో ఒకటే రోజు 2 ఈవెంట్స్ అనుకోవచ్చు. అది డేలో అయిపోయింది, ఇది ఈవినింగ్ ఇంకా సంగీత్. అసలు ఈవిడ చూసారా అండి, పెళ్లి కూతురు వాళ్ళ నాన్నమ్మ అనమాట. అసలు ఆవిడకి మామూలుగా అయితే నడవలేరు, కానీ మ్యూజిక్ స్టార్ట్ అయ్యిందంటే చూడాలి ఇంకా ఆవిడ్ని. ఇంకా అందరూ కూతుర్లు తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తున్నారు, లేకపోతే ఇంకా అసలు ఫుల్ జోష్లో ఉన్నారు ఆవిడైతే. యూట్యూబ్లో కాపీ రైట్స్ వస్తాయి కానండి, లేదు అంటే అసలు ఆ మ్యూజిక్ని అలా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేస్తే ఒక్కొక్కళ్ళు ఏమన్నా డాన్స్ చేశారులేండి. కమింగ్ వీడియోస్లో ఇంకా బాగుంటుంది వీళ్ళ ఎంజాయ్మెంట్ అనేది. ఇవాళ అందరూ ఫ్రెండ్స్ రాలేదన్నమాట. ఫ్రెండ్స్ బ్యాచ్లో మేము ఒక్కళ్ళమే అటెండ్ అయ్యాము ఈ ఈవెంట్కి. ఇంకా మా వారి డాన్స్ వేద్దాము అని అనుకుంటారు కానీ వేయలేరు అనమాట. లిమిటెడ్ స్టెప్ అది కూడా మీరు చూస్తున్నారు కదా, ఇంకా అదే స్టెప్. కాకపోతే మనకు అది కూడా రాదనుకోండి, అది వేరే విషయము. అక్కడ ఏదో నేను డాన్స్ చేసేసినట్టు మళ్ళా అయితే అందరూ కూడా అండి ఫుల్ మెయిన్ ఇప్పుడు మనకు కూడా ఇలాగే జరుగుతున్నాయి కదా ఈవెంట్స్ అనేవి. ఒక ఫంక్షన్ అంటే ఇంతకుముందు 5 రోజులు పెళ్ళి ఇట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకపోయినా సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది పక్కన పెడితే మెయిన్ ఏంటంటే అందరూ కలవడము, అందరూ ఎంజాయ్ చేయడము, ఇదైతే మాత్రం బాగా జరుగుతుంది అనేది నేను అబ్జర్వ్ చేశాను ఇన్ని రోజులు దీని మూలంగా. లేకపోతే పెళ్ళి అంటే ఏమవుతుంది, వస్తున్నారు, అక్షంతలు వేసామా, తిన్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు జరుగుతుంది. కొంచెం ఇలాంటి ఈవెంట్స్ అన్నీ ఉండటం మూలంగా ఏంటంటే కొంచెం సేపు అందరం కలవడము, మాట్లాడుకోవటం, ఇంకా లోకాభిరామాయణం కలిసి చర్చించుకున్నట్టు అవుతుంది. ఇదిగోండి మళ్ళీ వచ్చేసారు చూసారా ఆంటీ. ఈవిడ హైలైట్ అనమాట అసలు నిజంగా అండి. తాతగారు లేరు మనకు అక్కడ, ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరండి. ఎవరికి పడితే వాళ్ళకి కెమెరా ఇచ్చి అట్లా ఏదో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీపించుకున్నాను. కొంచెం ఏంటంటే విలేజ్లో జరిగిన ఫంక్షన్ కదండి, నేను కెమెరా పట్టుకుని తిరుగుతున్నాను అనుకోండి, నా ఇంకే అందరు తలకాయలు తిరుగుతున్నాయి. అందుకని చెప్పి నేను కూర్చున్న ఒక చాట కుదిరిన వరకు ఎవరైనా ఉంటే తీపించుకున్నాను. ఇంకా పెళ్లి కూతురు కూడా ఫుల్ డాన్స్ చేయడం వచ్చి అనమాట. దాంతో ఇంకా ఫుల్ సో హల్దీ అలాగే
సంగీత్ 2 అట్లా గడిచినాయి అనమాట. ఫంక్షన్ అయితే అంటే లిమిటెడ్ మెంబర్సేనండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కొంచెం ఫ్రెండ్ సర్కిల్ని పిలిచారనమాట. ఈయన ఫ్రెండ్ అయితే ఇప్పుడు అక్కడ బ్లాక్ టీషర్ట్ మీద వైట్ లైన్స్ ఉన్నాయి కదండి, తను వికాస్, మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసుంటారు. తను ఈయన ఫ్రెండ్, వాళ్ళ బ్రదర్ వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ అనమాట. సో ఆ మ్యారేజ్కి సంబంధించిన ఈవెంట్లో మేము ఇలా ఎంజాయ్ చేసాము. జస్ట్ ఏంటంటే మన ప్రాంతంలో కాకుండా బయట ఎలా ఉంటాయి అనేది మీరు కూడా చూస్తారు అని జస్ట్ షేర్ చేశాను. మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.